హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నిమ్మకాయ పులిహోర. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో తక్కువ టైంలో నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ అన్నం ఉడికించేటప్పుడే కొంచెం నూనె వేసి ఉడికించామంటే కొంచెం 1 టీ స్పూన్ నూనె వేస్తే ఉడికిస్తే చాలా పొడి పొడిగా వస్తుంది అన్నం అనేది. అందుకే అలా ఉడికించండి. తర్వాత అన్నం తీసి ఆరబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోండి. కొంచెం ఆరిన తర్వాత ఉప్పు వేసి కలుపుకోండి, లేకపోతే ముద్ద అయిపోతుంది. ఉప్పు వేసి కలిపిన తర్వాత నిమ్మకాయ రసం ఒక 4 నిమ్మకాయలు తీసుకొని పిండుకొని పక్కన పెట్టుకున్నాను. అది అన్నంలో వేసి బాగా కలుపుకోండి. మనం ముందుగానే కలిపితే ఏంటంటే ఆ నిమ్మకాయకి టేస్ట్ అంతా అన్నానికి బాగా పడుతుంది. కలిపి పక్కన పెట్టండి. మనకు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, శనగిత్తనాలు, జీడిపప్పు, నిమ్మకాయ రసం, క్యారెట్ తురుము, కరివేపాకు, కొంచెం అల్లం ముక్క వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేసి పోపు వేసుకుంటున్నాం. ఒక బాండీ పెట్టుకొని మనకి పులిహోరకి సరిపోయినంత నూనె వేసుకొని పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. దీంట్లో టేస్ట్ అనేది పులిహోరలో ఆవాలే కాబట్టి. శనగిత్తనాలు, జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటూ ఉండాలి. తర్వాత మనం పులిహోర కాబట్టి చేసేది ఎంత కరివేపాకు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక పెద్ద క్యారెట్ తీసుకొని తురుముకొని ఆ క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు తినకపోతే ఇష్టంగా ఈ క్యారెట్ ఇలా వేసి పెట్టండి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. త్వరగా తినేస్తారు పిల్లలు కూడా. పోపులోనే కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోండి. ఉప్పు కొంచెం, ఎందుకంటే శనగిత్తనాలు, జీడిపప్పు ఇవన్నీ వేసాం కదా, దానికి పడుతుంది ఉప్పు వేసేది. కొంచెం పోపు ఆరిన తర్వాత అన్నంలోకి వేసుకొని కలిపేయడమే. కలిపేటప్పుడు బాగా అన్నానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ తినటం వల్ల సి విటమిన్ వస్తుంది. మనకి నిమ్మకాయ అనేది త్వరగా కూడా అవుతుంది. నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర అంటే ఉడకపెట్టి అవన్నీ చేయాలి కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడతారు నిమ్మకాయ పులిహోర. బాగా కలుపుకోండి అన్నానికి బాగా పట్టే విధంగా. ఏమన్నా ఇక్కడే గడ్డలు ఉన్నాయనుకో అన్నంలో, అవి నలిపేసేస్తే పులిహోర రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching more videos. Bye bye.